ఎవరో మనల్ని అనేక విధములుగా కూడా కొంత దూషించారనుకోండి. Some have criticized, for example. ఈ దూషించడానికి అతని యొక్క బుద్ధియే కారణం, కానీ నాలో ఉన్నటువంటి దోషం కాదు కారణం. His mind is responsible for all such charges, ఒక చిన్న accusations. ఉదాహరణము, A good example. ఒక చక్కనిగా ఒక వివాహం కళ్యాణం ప్రారంభమైంది. There's a wedding function. అందులోపల అందరు కూడా అనేక రకమైనటువంటి స్వీట్స్ అంతా సర్వ్ చేస్తున్నారు. Many sweets are served at the banquet. అందరికి సర్వ్ చేస్తూ వచ్చారు స్వీట్స్. All sweets are served to everyone. కొంతమంది నాకు వద్దు అంటున్నారు. Some say, I don't want. ఈ వద్దు అనేటువంటి వారు ఎవరు? Who are those that say no? స్వీట్ ఇష్టం లేకనా? Is it that they don't like? కాదు, స్వీట్ తినాలని వాడు అనుకో ఇష్టమే. They really want to eat sweets. అతనిలో డయాబెటిక్స్ అనేటువంటి రోగం ఉంది. Because he suffers from diabetes. అందువల్ల వద్దంటున్నాడు. Because of sugar complaint, he says no. అదే విధంగానే బాబాని వద్దనేటువంటి వాళ్ళంతా కూడా అదొక రోగము. Those that deny Baba are suffering from such a disease. వాళ్ళకు కూడా కావాలని ఇష్టము. They too want him. బాబా చేసే పనులు మంచివనే వారికి తెలుసు. They know that Baba's actions are good. స్వార్థపరమైనటువంటి కార్యములు తాను చేయబట్టుతున్నాడని వారికి తెలుసు. They know that Baba has undertaken selfless తన activity. స్వార్థానికి సంబంధించినటువంటిది విఫలం కావడం చేతనే వద్దు అంటున్నాడు. As his selfish desire is not fulfilled, he denies. అది ఏ రోగము? That is disease.